రైతు భరోసా పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొత్తగా పట్టాదారులు ఎవరైతే అయ్యారో వాళ్ళకు కూడా రైతు భరోసా అందియాలని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళిక చేస్తూ ఉంది. రైతుల వివరాలు కూడా స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత యాసంగి పంటకు సంబంధించి ఏవైతే పంటకు రైతు భరోసా అందించే విధంలో 2 విడతల డబ్బులైతే వేశారో ఆ విషయం మనందరికీ తెలిసిందే. 3వ విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఏదైతే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుందో, వానకాలం పంటకాలం స్టార్ట్ అవుతా ఉందో, ఇప్పుడైనా రైతు భరోసా సకాలంలో అందించాలని కూడా ప్రభుత్వం కూడా అనుకుంటుంది. దానికి సంబంధించి కూడా కీలక ప్రణాళిక చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గత యాసంగి పంటకి దాదాపుగా సుమారుగా 9,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. దాంట్లో 2 విడతలకు గాను సుమారుగా 6,000 కోట్లకు పైనే రైతుల ఖాతాలు వేసిన నేపథ్యం అయితే చూసాము. మిగతా వారు కూడా వేస్తాము, కాకుండా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిలో ఉంది కాబట్టి వేయలేకపోతా ఉన్నాము అనే విధంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 2 విడతల్లో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి, అంటే 2 ఎకరాలకు మాత్రమే వేయడం అయితే జరిగింది. 1 విడతలో 1 ఎకరానికి, 2వ విడతలో 2 ఎకరానికి వేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2 ఎకరాలు మాత్రమే రైతు భరోసా అందిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ విధంగా కాకుండా పక్క ప్రణాళికతో వెళ్ళాలి అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రణాళిక చేస్తున్నాడు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి చేయని పోడు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రైతు భరోసా ఇవ్వకుండా ఓన్లీ వ్యవసాయం చేసే వాళ్ళకి, అసలైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందియాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో ప్రకారమే అధికారులకు కూడా నివేదిక తయారు చేయండి, వాటి ప్రకారమే మనం డబ్బులు వేద్దాము అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా ఇక్కడ 3 లక్షలకు పైనే ఎకరాలకు పైనే మరి ఏదైతే పంట పండని భూములకి రైతు భరోసా అందుతుంది అన్నట్టుగా నివేదికలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటికి కూడా కట్ ఆఫ్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న రైతు భరోసా ఏదైతే ఉందో కొంత లిమిట్ పెట్టేసి అవకాశం అయితే కనబడతా ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్న కొండలకి గుట్టలకి ఎంత రియల్ ఎస్టేట్ భూములకైనా కానీ రైతు భరోసా పట్టా ఉందంటే రైతు భరోసా రైతు బంధు ఉండే. అప్పుడు రైతు బంధు రైతుల అకౌంట్లో పడుతూ ఉంటుండే. కాకుండా ఇప్పుడు అలా కాకుండా అసలైన రైతులకు మాత్రమే వేద్దాము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులో ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేద్దామన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే రైతు భరోసా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికైనా ఖరీఫ్ సీజన్ మొదలవుతూ ఉంది కాబట్టి రైతులకి ఇబ్బంది కాకుండా ఈ పంట కాలంలో అయినా, అంటే ఎప్పుడైతే పంట పండిస్తూ ఉన్నారో ఆ సమయంలోనే రైతుల అకౌంట్లు 3 విడతల వారిగా, ఇప్పుడు కూడా విడతల వారిగానే వేయాలన్న ఆలోచనలు అయితే వస్తూ ఉంది. మరి గతంలోనే మరి విడతల వారిగా అని చెప్పారు, 2 విడతల్లో వేశారనే విమర్శలు కూడా భారీ స్థాయిలో ఆ రైతుల నుండి అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కానీ ఆ 3వ విడత వేయండి అన్నట్టుగా ఇటు రైతులు అయితే ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడం వల్లనే ఇబ్బంది అవుతూ ఉందన్నట్టుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే రైతులు కూడా కీలకంగా ఇక్కడ వ్యవసాయం పంట ఏదైతే ఉందో పంట మార్పిడి చేయాలి అన్నట్టుగా రైతులని ఇటు ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. అదేవిధంగా వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ముందు బాగానే ఉంటుంది, తర్వాత అంటే పంట ముందు కాలం అయితే బాగానే ఉంటుంది, తర్వాత మధ్యకాలం ఏదైతే ఉంటుందో అప్పుడే నీరు అనేది పంటకి చాలా అవసరం. ఆ సమయంలోనే మరి వర్షాలు పడకుండా చాలా ఇబ్బంది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఎలినో ఎఫెక్ట్ కూడా అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టుగా ఇటు ప్రభుత్వం నుండి అయితే సూచిస్తూ ఉంది. స్వల్ప నీరును తీసుకునే పంట ఏదైతే ఉందో దాన్ని పండించండి అన్నట్టుగా రైతుల నుండి కూడా ఇటు ప్రభుత్వం నుండి కూడా రైతులకైతే గైడ్లైన్స్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే రైతు భరోసా సంబంధించి కూడా కీలక అప్డేట్, ఎవరైతే కొత్తగా పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇటు ప్రభుత్వ అధికారుల నుండి, ఎవరైతే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి మాత్రమే ఇటు పేర్లు అయితే స్వీకరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మీరు కూడా కొత్త పట్టాదారులు అయితే మీరు కూడా మీ మండల ఆఫీస్కి వెళ్ళి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పేరు నమోదు చేసుకోండి అన్నట్టుగా ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది.